నమస్కారం. మన తెలుగు టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. విభిన్న ప్రతిభావంతుల హక్కుల సంక్షేమం కోసము ఎన్నో పోరాటాలు చేసిన తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎల్లప్ప మనతో పాటు ఉన్నారు. ఆయన విభిన్న ప్రతిభావంతుల సంఘం రాష్ట్ర కార్యదర్శితో పాటు కురువ సంఘం అధ్యక్షులుగా ఇటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘం నేతగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి పాటుపడుతున్నాయి అన్న విషయాలను వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం ఎల్లప్ప గారు. చెప్పండి, విభిన్న ప్రతిభావంతులు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన దేశం సంగతి తెలిసి మన రాష్ట్రంలో ఎంత శాతం ఉన్నారు? వారి సంక్షేమం కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కృషి చేస్తున్నాయి? ప్రస్తుతం 2016 చట్టం ప్రకారం విభిన్న ప్రతిభావంతులు 21 రకాలని చెప్పేసి నిర్ధారణ చేయడం జరిగింది. ఆ 21 రకాలను తీసుకున్నప్పుడు గతంలో 3 రకాల విభిన్న ప్రతిభావంతులే ఉండేవారు. ముఖ్యంగా ఆటిజం, మరుగొజ్జులు, తర్వాత మానసిక రుగ్మత కలిగిన వాళ్ళతో తీసుకున్నప్పుడు 7 రకాలుగా వచ్చేవాళ్ళు అప్పుడు. అయితే ప్రధానంగా రిజర్వేషన్ పొందుతుంది మాత్రం 3 రకాల వైకల్యం కలిగిన వాళ్ళే. అందులో చూపు లేని వాళ్ళు ఒకరు, మాటలు రాని వాళ్ళు, చెవులు వినిపించని వాళ్ళు మరొకరు, అలాగే కాళ్ళు చేతులు లేని, నడుములు, వివిధ అవయవాలు లేనటువంటి వాళ్ళు ఒకరు. ఈ 3 రకాల వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ను పొందుతున్నారు. అయితే ఇటీవల 2016 చట్టం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ చట్టంలో స్పష్టంగా 21 రకాలు చేర్చడం జరిగింది. గతంలో 3% రిజర్వేషను ప్రకారం చూసినప్పుడు రాష్ట్ర జనాభాలోన ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా 27 లక్షల మంది విభిన్న ప్రతిభావంతులు ఉండేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు తీసుకుంటే 15 లక్షల దాకా విభిన్న ప్రతిభావంతులు ఉన్నారని చెప్పేసి నిర్ధారణ చేయడం జరిగింది. మేము చెప్తున్నాం, ఏదైతే కుల గణన జరుగుతుందో దాని ప్రకారంగా విభిన్న ప్రతిభావంతుల గణన కూడా జరగాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు చేస్తుంది చాలా తక్కువ. దాదాపు రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువ చేస్తుందని చెప్పేసి చెప్పొచ్చు. సహాయ పరికరాలు కానీ, విద్యకు సంబంధించి కానీ, ఉపాధికి సంబంధించి కానీ, వారి సంక్షేమానికి ముఖ్యంగా పింఛను పరంగా ఈరోజు తీసుకున్నట్లయితే ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినప్పుడు 25 రూపాయలు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 75, తర్వాత 150, 200 రూపాయల దాకా తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ తర్వాత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తే ఆయన మేము ఉద్యమాలు చేసి ప్రాణత్యాగం చేస్తే ఆ ప్రాణత్యాగాలని చూసి అప్పుడు 200 నుంచి 500 రూపాయలు మాత్రమే ఆయన చేయగలిగాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం పోయిన తర్వాత 2014 నుంచి 19 మధ్యన చంద్రబాబు నాయుడు గారు 500 నుంచి ఏకదాటిగా ఒకేసారిగా 15,000, 1,500, 2,000 రూపాయల వరకు పెంచాడు. చివరిగా పోయేటప్పుడు 2,000, 3,000 రూపాయలు చేసిపోయినటువంటి ఘనత 2019లో మేము చూసాం. అంటే చంద్రబాబు నాయుడు గారు విభిన్న ప్రతిభావంతుల పట్ల ఉన్నటువంటి దూరచూపు ఏ ముఖ్యమంత్రికి లేదని మాత్రం స్పష్టంగా చెప్పగలను నేను. అలాగే రాష్ట్రంలో గతంలో ఉన్నప్పుడు జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా జిల్లాలో అనేక సమస్యలు ఉండేటివి. ముఖ్యంగా ఇండ్లు కానీ, అంటే ప్రస్తుతం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా ఇస్తున్నారు కూడా. దాని పట్ల మీరేమంటారు? చాలా ఆనందించదగ్గ విషయం. ఇది భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి త్యాగము. విభిన్న ప్రతిభావంతులకు వారి మనోభావాలను పెంపొందించడమే కాకుండా సమాజంలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా ఆ పింఛన్ పెంపు ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా విభిన్న ప్రతిభావంతుల సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం వారికి. ఇంకోటి అంటే విభిన్న ప్రతిభావంతుల్లో కేవలం 40% పైగా వైకల్యం ఉంటేనే వాళ్ళకు కొన్ని
సంక్షేమ పథకాలు అవి వర్తించేటట్లు ఉన్నాయి. ఆ, అంతకంటే తక్కువ ఉన్న వారికి సంక్షేమ పథకాలు వర్తించకుండా ఆ, ఆ, ప్రభుత్వం అందుబాటులో ఉంచడం లేదు. దీని పట్ల మీరేమంటారు? ఇది చట్టం చేయబడింది కాబట్టి చట్టాన్ని మనం చెప్పాము. దాన్ని కనీసం అంటే 20% తగ్గిస్తే బాగుంటుందని మేము గతంలోనే 1995 చట్టం తయారు చేసేటప్పుడు అడిగాము. అయితే 25%, 20%, 25% చేస్తే ఎక్కువ అనర్హులైనటువంటి విభిన్న ప్రతిభావంతులు వస్తారు, అర్హులైనటువంటి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి భావంతోనే 1995 చట్టంలో 40%గా ఆనాడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇది దాదాపుగా ఇది మా వరకు మేము ఆలోచిస్తే సామాజికంగా మేము చూసినప్పుడు వాస్తవ పరిస్థితి 40% అనేది కరెక్టే అని మేము భావిస్తూ ఉన్నాం. ఈ 40% పెట్టినప్పటికి కూడా ఒక పింఛన్ల విషయం కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వపరమైనటువంటి సంక్షేమాలు ఏవైతే ఉండవో వాటిని అందుకోవడానికి చాలామంది ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొని ఆ ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా నిజమైనటువంటి విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఈనాడు కూడా ఉన్నది. అక్కడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అనర్హులైనటువంటి వికలాంగులు కానటువంటి వాళ్ళను తొలగించడానికి అనేక చర్యలు చేపట్టినప్పటికీ సరైన ఫలితాలు రాలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ దృష్టి పెట్టడం వల్ల అనేక మంది ఫేక్ విభిన్న ప్రతిభావంతులు ఉన్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది. అది త్వరలో కూడా ఎంతమంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాటిని ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు. దాంట్లో కూడా ఏదైనా పొరపాటు జరిగింటే కూడా 3 నెలల కాల వ్యవధి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఆ 3 నెలల కాల వ్యవధిలో ఖచ్చితంగా నిజమైన వ్యక్తికి అన్యాయం జరగకూడదు, అనర్హులుంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించొద్దండి, వాళ్ళకు ఖచ్చితంగా తొలగించండి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది. అందుకు కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దీనివల్ల ఏంటంటే కుప్పలు తెప్పలుగా ₹1000 డబ్బులు పెట్టుకొని ఫేక్ సర్టిఫికేట్ పుట్టించుకొని ఇట్లా విభిన్న ప్రతిభావంతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా భారీ భారం పడుతూ ఉంది. దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వము చాలా దుర్మార్గానికి ఒడిగట్టింది. గత ప్రభుత్వంలోన లక్షల సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్లు వచ్చాయి. ఒక కడప జిల్లాలో తీసుకుంటేనే 15,000 నుంచి 30,000 రూపాయలు ఒక సర్టిఫికేట్ పడింది. ఆ విధంగా కడప జిల్లాలో ఎక్కడ చూసినా ఫేక్ సర్టిఫికేట్లు వచ్చాయి. అట్లాగే గుంటూరు జిల్లాలో ఫేక్ సర్టిఫికేట్లు వచ్చాయి. ఆ విధంగా ప్రతి జిల్లాలో కూడా కొంతవరకు ఎక్కువ శాతం వచ్చినట్టు ఉంది, కానీ ఒక కర్నూలు జిల్లాలోనే తక్కువ శాతం ఉన్నటువంటి పరిస్థితి. అది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతుల సంఘాలు బలంగా పనిచేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఫేక్ సర్టిఫికేట్లకు అవకాశం లేని విధంగా పోరాటాలు చేస్తున్నాయి. కాబట్టి కర్నూలు జిల్లాలో రావడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే విభిన్న ప్రతిభావంతులైన పిల్లలకు అంటే విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడంలో కానీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వాళ్ళకు అవకాశాలు కల్పించడం కానీ ప్లస్ ఉపాధి పరంగా వాళ్ళకు సబ్సిడీలు అందించడంలో కానీ ఏమైనా ప్రభుత్వం చర్యలు చేపడుతుందా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది? దాని గురించి మీరు చెప్పండి. గత ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. గత ప్రభుత్వం ఈవెన్ ₹1 పింఛను కూడా పెంచలేదు. అలాగే ఉపాధికి సంబంధించినటువంటి ఉపకార వేతనాలు, సబ్సిడీ రుణాలు కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. అలాగే సహాయ పరికరాలకు మినిమం సహాయ పరికరాలు, చంకకర్రలు కానీ, వీల్ చైర్ కానీ, ట్రైసైకిల్ కానీ, బైకులు ఇవ్వకపోయినా పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సంకల్ప యాత్ర సందర్భంగా ఏవైతే హామీలు ఇచ్చారో అందులో 1% కూడా అమలు చేయలేనటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే వధుకు పింఛన్ 3,000 నుంచి 6,000, 10,000, 15,000 పెంచుతూ ఓ పక్క నిర్ణయం తీసుకుంది. మరోపక్క క్రీడాకారులుగా విభిన్న ప్రతిభావంతో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళు ఎవరైతే అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ 1 గోల్డ్ మెడల్ తెచ్చుకుంటారో వాళ్ళకి 7 కోట్ల రూపాయలు ప్రకటించాడు. అలాగే సెకండ్ సిల్వర్ మెడల్ తెచ్చుకుంటే 5 కోట్ల రూపాయలు, అట్లాగే మెడల్ తెచ్చుకుంటే వాళ్ళకు 3 కోట్ల రూపాయలు,
ఆ విధంగా విద్యార్థులను ఎంకరేజ్ చేసే విధంగా ఆట పోటీల్లో వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అలాగే ఎలాంటి విభిన్న ప్రతిభావంతులు ఎవ్వరు కూడా ఈరోజు అడగకముందే చంద్రబాబు నాయుడు గారు మన డిసెంబర్ 3వ తారీఖున విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి సంవత్సరం 1750 బైకులు, మోటార్ బైకులు, అది బ్యాటరీ కరెంటు ఛార్జీవా లేకపోతే పెట్రోల్ అనేది త్వరలో నిర్ణయిస్తాడు. కానీ ప్రతి సంవత్సరం కూడా 1750 బైకులు ఇవ్వబోతున్నాడంటే ఇది చరిత్రలో చెప్పుకోదగది. ఇది విభిన్న ప్రతిభావంతుల గౌరవాన్ని పెంచేది. ఈ నిర్ణయం వల్ల విభిన్న ప్రతిభావంతుడు అన్ని రకాలుగా ముందుకు పోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఉపాధి పరంగా కావచ్చు, తను నాలుగు గోడల మధ్య నలుగుతున్నటువంటి అంటే నేనేం చేసుకోలేనటువంటి బాధలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, ముఖ్యంగా విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళను, అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళను ప్రోత్సహించే విధంగా ఈ యొక్క బైకులను తయారు చేయబోతున్నాడు, ఇవ్వబోతున్నాడు, అలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయబోతున్నాడు. కాబట్టి ఇది విభిన్న ప్రతిభావంతులకు ఎంతో గొప్ప వరం అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాను. అందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి వారికి పాదాభివందనాలు కూడా తెలియజేస్తా ఉన్నామని చెప్పేసి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు డిగ్రీ పీజీ చదువుతున్న విద్యార్థులకు ప్లస్ అంటే కాలేజీ ఫీజెస్ కింద 10,000 రూపాయలు 15,000 రూపాయలు ప్లస్ వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారికి 15,000 ఆ విధంగా ప్రభుత్వం ఇస్తుందంటారా? ఇప్పుడు ఆల్రెడీ కూడా గత ప్రభుత్వంలో అయితే ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆల్రెడీ సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. విద్యాపరంగా అన్ని రకాలుగా వారికి కావాల్సిన మౌలిక వసతులన్నీ కల్పించండి, వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహాలు ఇవ్వండి అని చెప్పేసి ఈ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ పాటుగా అదనంగా ఈ అలవెన్సెస్ కూడా విభిన్న ప్రతిభావంతులకు ఇవ్వబోతుంది. ఈ స్కాలర్షిప్లు అనేది ప్రత్యేకంగా ఇవ్వబోతున్నటువంటిది. ఫీజు రియంబర్స్మెంట్ అది సపరేట్ ఉంటుంది. అలాగే మీరు అన్నట్టుగా 10,000 15,000 ఏదైతే ఉందో, అలాగే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వాళ్ళకు సపరేటు, డిగ్రీ వాళ్ళకి సపరేటు, పీజీ వాళ్ళకి సపరేటు, ఆ విధంగా కేటగిరీ వైజ్ కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొదలైందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే గతంలో ఇవ్వలేదంటారా? వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ల్యాప్టాప్స్ సౌకర్యం కానీ, ల్యాప్టాప్స్ అందించడం కానీ ఎక్కడ కూడా గత 2014 నుంచి 19 మధ్యన ఏదైతే బడ్జెట్ కేటాయించిందో గత ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ కేటాయించిందో ఆ బడ్జెట్ మిగిలిన బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్ రేటు మాత్రమే ఇచ్చింది తప్ప ప్రత్యేక బడ్జెట్ కేటాయించిన పాపాన పోలేదు. 77 కోట్లు ఉన్న బడ్జెట్ని 35 కోట్లకు తీసుకొచ్చినటువంటి నీచమైన ప్రభుత్వము గత ప్రభుత్వం. మరి గతంలో 77 కోట్లు ఇచ్చి మళ్ళా అదనంగా 2,500 బైకులు ఇచ్చినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈ గత ముఖ్యమంత్రి గారు సంకల్పయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరు బైకులు ఇస్తానన్నాడు, మీకు ఉపాధికి సంబంధించినటువంటి లోన్లు ఇస్తానన్నాడు, ఎలాంటి షరతులు పెట్టను, ముఖ్యంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా లింకు లేకుండా మీకు డైరెక్ట్ ఇస్తానని చెప్పేసి అన్నాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా పెట్టినటువంటి కండిషన్స్, 300 రూపాయలు కరెంటు బిల్లు వస్తే పింఛన్ కట్, ఐటీ రిటర్న్స్ ఉంటే పింఛన్ కట్, 1100 గజాల ఇంటి స్థలం ఉంటే పింఛన్ కట్, అలాగే వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉద్యోగస్తుడు ఉంటే పింఛన్, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికైనా 4 వీలర్ ఉంటే పింఛన్ కట్టు. ఇన్ని దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకొచ్చి 150,000 మందిని పింఛన్కు అనర్హులుగా చేసినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం గత ప్రభుత్వం. మరి ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే పింఛన్ పెంచడమే ఒక భాగం కాకుండా ఈ షరతులు మొత్తం కూడా రద్దు చేసింది ఈ ప్రభుత్వం. మీకు 300 కరెంటు బిల్లు వచ్చినా మీకు పింఛన్ వస్తుంది, అలాగే మీకు 4 వీలర్ ఉన్నా మీకు పింఛన్ వస్తుంది, అలాగే మీకు ఐటీ రిటర్న్స్ ఉన్నా మీకు పింఛన్ వస్తుంది, మీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నా మీకు పింఛన్ వస్తుంది. మీరు భయపడొద్దండి. అలాగే గత ప్రభుత్వము 1 రోజు లేదా 2 రోజుల్లో పింఛన్ తీసుకోకుంటే 3వ రోజు పింఛన్ వచ్చేది కాదు. కానీ ఈ ప్రభుత్వము నువ్వు 1 నెల తీసుకోకపోయినా, 2వ నెల తీసుకోకపోయినా, 3వ నెల ఈ 3 నెలలు కలిపి 3వ నెల తీసుకుంటే కూడా 3 నెలలు కల్పిస్తుంది.
ఇది ప్రభుత్వం అంటే, ఇది సంక్షేమ అంటే ప్రభుత్వానికి విభిన్న ప్రతిభావంతులు ఉన్నటువంటి దూరదృష్టి అంటే ఈ విధానం అని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి గత ప్రభుత్వంలో మొత్తం చీకటి జీవితం గడిపినటువంటి పరిస్థితి మా విభిన్న ప్రతిభావంతులది. దీనివల్ల మేము అనేక ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కలెక్టరేట్ ముట్టడి చేయాల్సి వచ్చింది, హైవే దిగ్బంధనాలు చేయాల్సి వచ్చింది, తర్వాత 100 కిలోమీటర్లు ర్యాలీ చేయాల్సి వచ్చింది. ఎన్ని రకాలు చేసినా కూడా దున్నపోతు మీద వర్షం కురిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కే పరిమితం అయిపోయినారు తప్ప ఏ కోసైనా కూడా విభిన్న ప్రతిభావంతుల గురించి ఆలోచించిన పాపాన పోలేదు ఆనాటి ప్రభుత్వము. కానీ ఈనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారు ప్రత్యేకంగా పెద్దపీట వేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో విభిన్న ప్రతిభావంతులు ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా రంగాలు రాణించడానికి అవకాశాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సరే ఎల్లప్ప గారు, ఇప్పుడు గత ప్రభుత్వము విభిన్న ప్రతిభావంతులను పూర్తిగా విస్మరించింది, వాళ్ళ సంక్షేమం గురించి, వాళ్ళ ఎదుగుదల గురించి. కానీ ఈ ప్రభుత్వము ఈ బడ్జెట్లో, ఇప్పుడు ప్రస్తుతం బడ్జెట్ కూడా కేటాయింపులు జరిగిపోయినాయి, ఈ బడ్జెట్లో వారి అభివృద్ధి కోసం ఎంతవరకు కేటాయింపులు జరిగినాయి? ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ 100 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించారు. మరి గతంలో 35 కోట్లకు 77 కోట్ల నుంచి 35 కోట్లకు తీసుకొచ్చిన గత ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 100 కోట్లకు తీసుకొచ్చింది. ఈ 100 కోట్లే కాకుండా అదనంగా ఇప్పుడు మళ్ళీ 1750 బైకులు, అది అదనం. అలాగే వివాహం చేసుకుంటే ప్రోత్సాహకాలు, సో దానికి అదనంగా ఈ బడ్జెట్ సపరేట్ ఇవ్వబోతుంది. సో దీనికి ఈ ప్రభుత్వం చేసుకుంటున్న ప్రతిదీ కూడా విభిన్న ప్రతిభావంతుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మా ఉద్దేశం. విద్యార్థులకు, కొంతమంది బదిరులకు టచ్ ఫోన్లు ఇవ్వడం కానీ అవి గతంలో ఈ మధ్య కాలంలో జరగలేదు. దానిపై మీరేమంటారు? మొట్టమొదట టచ్ ఫోన్లు తెచ్చింది ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 2014 నుంచి 19 వరకు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా బదిలీలు ఎవరైతే ఉన్నారో వారు చాలా ఆనందపడినటువంటి రోజులు ఆ రోజులు. కానీ గత ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో ఒక్క బదిలీలు కూడా ఆయన సొంత బడ్జెట్ కేటాయించిన పాపాన పోలేదు. ఉన్న బడ్జెట్లోన కొన్నిటిని మాత్రమే ఇవ్వడం జరిగింది తప్ప అవి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించింది మాత్రం కాదు. అంటే ఈ శ్రవణ యంత్రాలు కానీ, ఈ టచ్ ఫోన్స్ కానీ, అంటే గత ప్రభుత్వం హయాంలో ఎలాంటి ఎవరికి పంపిణీ జరగలేదంటారా? 1999, 2024 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంది. ఆనాడు ప్రవేశపెట్టాడు ల్యాప్టాప్లు. అలాగే హీరింగ్ మిషన్స్ ఆనాడు ప్రవేశపెట్టినటువంటివే. అలాగే మా సైకిళ్ళు టీసీపీ సెంటర్ల ద్వారా ఏర్పాటు చేసింది ఆనాడు ప్రవేశపెట్టినటువంటివే. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని ఎక్కడ కూడా పంపించేసినటువంటి పరిస్థితి లేదు. 500 రూపాయల పింఛన్కి మాత్రమే పరిమితం చేశాడు. ఎలాంటి ప్రత్యేకత చూపించినటువంటి పరిస్థితి ఎక్కడ కనపడలేదు. మళ్ళీ 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే గతంలో జరుగుతున్నటువంటి బదిలీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి విభిన్న ప్రతిభావంతులకు బైకులు ఇస్తున్నాం, ట్రైసైకిళ్ళు ఇస్తున్నాం, మరి వీల్ చైర్స్ ఇస్తున్నాం. అలాగే చూపు లేని వాళ్ళకు ల్యాప్టాప్లు ఇస్తున్నాం. ఇది శారీరక వైకల్యం కలిగిన వాళ్ళకు కూడా ల్యాప్టాప్లు ఇస్తున్నాం. కానీ బదిలీలకు లేదు కాబట్టి వాళ్ళకు అనువైనటువంటిది టచ్ ఫోన్ కాబట్టి ఆ టచ్ ఫోన్ తీసుకొచ్చి అది 15,000 నుండి 23,000 రూపాయలు పడినా కూడా ప్రభుత్వము ప్రత్యేక శ్రద్ధతో బదిలీలకు ఇవ్వడం జరిగింది. అది గొప్పతనం అంటే, అది ముఖ్యమంత్రికి ఉన్నటువంటి లక్షణం అంటే, అది పరిపాలన అంటే. అని ఇట్లా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నటువంటి భావన కాకుండా చెప్పకుండానే చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని మీ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వైకల్య శిశువులు ఎక్కువగా జన్మిస్తున్నారు. ముఖ్యంగా ఈ పేద గర్భిణీ మహిళలకు సరైన పౌష్టికాహారం అందకపోవడం వల్లనే అంగవైకల్యం గల బిడ్డలను జన్మనిస్తున్నారు అనేది ఒక నానుడి. అది వాస్తవం. అది ప్లస్ ఇంకోటి ఏమంటే,
ప్రభుత్వం పేద మహిళలకు, పేద గర్భస్థ మహిళలకు పౌష్టికాహారం అందించాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది. అందించడంలో ఈ అధికారులు ప్రోత్సాహం ఉంది. మెయిన్ ఈ అధికారుల అవినీతి వల్ల ఈ అందడం లేదంటారు. దానిపై మీరేమంటారు? ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి, నానుడే కాదు వాస్తవ పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌష్టికాహారాన్ని అందించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణి అయినప్పటి నుంచి డెలివరీ అయినాక మళ్ళీ 5 నెలల వరకు కూడా వారికి పౌష్టికాహారం అందించేటువంటి విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ అవినీతి వల్ల, వాళ్ళ అవగాహన రహితంగా, లేదా వాళ్ళకు కావాల్సింది కేవలం దోపిడి ఒకటే. ఇలాంటి వాళ్ళు పేదవాళ్ళు ఏమైపోతే మాకేమి, మా జోబి నిండిందా లేదా, మేము బాగుపడామా లేదా అనే తత్వం తప్ప వాళ్లకు ప్రజాసేవ పైన, ప్రజలపైన ప్రేమాభిమానాలు కానీ, వాళ్ళకు స్థితిగతులపైన కానీ ఏమాత్రం దయదాక్షిణాలు లేకపోవడం అనేది నీచమైన విధానం. వాళ్ళలో మార్పు వచ్చినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి కోట్లాది రూపాయలు ద్వారా ఖచ్చితంగా ఈ పేదలైనటువంటి వాళ్ళు, పౌష్టికాహార లోపంతో ఉన్నటువంటి వాళ్లకు ఈ కరెక్ట్గా ఇవి కానీ అందించగలిగితే ఈ అవయవ లోపం ఉన్నటువంటి పిల్లలు పుట్టడానికి చాలా వరకు తక్కువ అవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మేనరికాల వల్ల కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ మేనరికాల వాటిని కూడా తగ్గిస్తే బాగుంటుందని కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా అంటే ఈ దివ్యాంగులు కూడా అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వారితో పాటు సమానంగా వాళ్ళు కూడా అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు. కాబట్టి వికలాంగులు కాదు, విభిన్న ప్రతిభావంతులు అని కేంద్ర ప్రభుత్వం నామకరణం చేసింది. కానీ వీరి సంక్షేమాన్ని కూడా విస్మరించింది అనేది ఒక ప్రచారంలో ఉంది, ప్లస్ విమర్శలు ఉన్నాయి. దాని గురించి మీరేమంటారు? ఇది వాస్తవే. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వీరి సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితులు చాలా తక్కువ స్థాయిలో ఉన్నది, ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఈ కారణం కేంద్ర ప్రభుత్వము 1995 చట్టంలో కనపరిచిన విధంగా చూస్తే ఖచ్చితంగా 3% బడ్జెట్ ప్రత్యేకంగా కేటాయించాల్సిన బాధ్యత ఉంది. లేదా రీసెంట్గా వచ్చినటువంటి 2000 ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 చట్టం చూస్తే దాని ప్రకారంగా 5% బడ్జెట్ కేటాయించాలి. కానీ ఎక్కడ కూడా 1% బడ్జెట్ కేటాయిస్తున్నటువంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వంలో కనపడతలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా 5% బడ్జెట్ కేటాయించాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ 100 కోట్ల వరకు అనేది చాలా తక్కువ అనేటువంటి బడ్జెట్. ఇది చాలా తక్కువైనది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా 5% బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా చూపిస్తలేదు. కాబట్టి తక్షణమే రాబోయే బడ్జెట్లన్న విభిన్న ప్రతిభావంతులకు 5% బడ్జెట్ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ చట్టం ఏదైతే పార్లమెంట్ తయారు చేసిందో ఆ చట్టం ప్రకారంగా 5% బడ్జెట్ ఖచ్చితంగా కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. ఇప్పుడు వికలాంగులు ఈ సమాజంలో హేళనకు గురవుతున్నారు, వివక్షకు గురవుతున్నారు. అంటే జనరల్గా మనం చూస్తూనే ఉన్నాం. అంటే కుంటోడు, గుడ్డోడు, గూనోడు, ఇలా రకరకాలుగా వారికి పేరు ఉన్నా కూడా వాళ్ళని ఈ విధంగా పిలుస్తున్నారు. దీన్ని నిరోధించడానికి ప్రత్యేకమైన చట్టాలు అంటూ రూపొందించలేదా ప్రభుత్వాలు? 2016 చట్టం సెక్షన్ 92 స్పష్టంగా చెప్తా ఉంది. వాళ్ళని నిక్నేమ్లో అంటే కుంటోడ, గుడ్డోడ, మూగోడ, చెవిటోడ ఇలాంటి పేర్లు పెట్టి పిలిచినట్టయితే వాళ్ళ మీద ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ చట్టం 2016 సెక్షన్ 92 కింద కేసు నమోదు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అది నాన్ బెయిలబుల్ సెక్షన్. అదే సెక్షన్లో ఇంకో విషయం కూడా చెప్తా ఉంది. వాళ్ళ ఆస్తులకు భంగం కలిగించిన, వాళ్ళ సహాయ పరికరాలను దెబ్బతీసిన, లేదా వారికి అవరోధ వాతావరణం కల్పించిన, వారు పోయే దారిలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వాళ్ళకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కల్పించినా ఈ చట్టం కింద కేసు నమోదు చేసి ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి చట్టంలో అయితే ఉంది. కానీ ఇది విభిన్న ప్రతిభావంతులకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోయింది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారికి అవగాహన కల్పించి ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటే మీకు ఖచ్చితంగా ఈ విధమైన అవమానాలు జరగవు. మీకు సమాజంలో మీరు కూడా మీ పేర్లతో మిమ్మల్ని పిలిచి సమాజంలో ఉన్నత స్థానంలో చూసే విధంగా ఉంటుందనేటువంటి భావన, ఈ చట్టం ఈ విధంగా మీకు రక్షణగా ఉంటుందని చెప్పేసి
చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం కూడా ఈ ప్రయత్నం చేయడం లేదు. అందుకోసమే 1995 చట్టంలో ఉన్నంతకాలం అంటే 2016 చట్టం వచ్చే ముందు వరకు కూడా ఎక్కడ ఒక కేసు నమోదు కాలేదంటే కారణం ఆ చట్టం పైన అవగాహన లేకపోవడం. ఈరోజు కూడా 2016 చట్టం వచ్చిన తర్వాత అక్కడక్కడ కొద్దిగా కేసులు నమోదు అవుతున్నాయి. అది ఎన్జిఓ వ్యవస్థ ముఖ్యంగా ఆర్డిటి సంస్థ అనంతపూర్లో వెలిసింది. ఆ సంస్థ వారు గ్రామంలో గ్రూప్ పెట్టి ఆ గ్రూపుల ద్వారా ఈ చట్టాన్ని తీసుకొని వెళ్ళి ఈ సెక్షన్ని స్పష్టంగా తెలియజేసి ఆ సెక్షన్ కింద మీరు కేసు నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పిన తర్వాత కొన్ని కేసులు అయితే అక్కడక్కడ నమోదు అవుతూ ఉన్నాయి. దీన్ని కొంత మేము అంగీకరించాల్సిన విషయమే కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర అయితే దీంట్లో లేదు. ఖచ్చితంగా ఎన్జిఓస్ పాత్ర మాత్రమే ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అయితే విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ను అయితే ఇంత వేగవంతంగా ప్రజల్లోకి పోయింది, దాని గురించి అవగాహన వచ్చింది, వాళ్ళ గురించి విమర్శలు చేస్తే కేసులు పెడుతున్నారు. కానీ విభిన్న ప్రతిభావంతుల పట్ల ఈ విధంగా వివక్షకు గురవుతున్నా కూడా మీరు ఆర్డిటి యాక్ట్ ఎన్జిఓ సంస్థలు చేసేంత వరకు మీరు ఎందుకు ఇది ఉన్నారు? విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అధ్యక్ష కార్యదర్శిగా ఉన్నారు. మీ వికలాంగుల సంస్థలు ఏం చేస్తున్నాయి దీని పట్ల? విభిన్న ప్రతిభావంతుల సంఘాలకు తక్కువ వనరులు ఉండడం వల్ల, ఆ వనరుల వల్ల లేదా వాళ్ళు ఉన్నటువంటి అవయవాల సహకారాలు సరిగ్గా సహకరించకపోవడం వల్ల సహకరించినటువంటి వాళ్ళు మాత్రమే కొద్దిమంది మాత్రమే ఉద్యమాలు తీవ్రంగా చేస్తూ ఉన్నారు. ఇంత తీవ్రంగా చేసినప్పుడు కూడా మొన్న 2003 తారీఖు డిసెంబర్ 3 తారీఖు ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల సంఘాల నాయకులను మాత్రం కూడా వాళ్ళని గౌరవించే విధంగా కాకుండా వాళ్ళని వెనుక పక్క కూర్చోబెట్టి అధికారులను ముందర కూర్చోబెట్టి ఇది ప్రోగ్రాం మొత్తం అధికారుల తప్ప విభిన్న ప్రతిభావంతులకు కాదనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి పరిస్థితి మేము చూసాం. నేను విజయవాడ ప్రోగ్రాంకి వెళ్ళాను. అక్కడ మినిస్టర్ గారు వస్తారని చెప్పేసి మేము వెళ్తే తీరా చూస్తే కృష్ణా జిల్లా వాళ్ళని కానీ ఎన్టీఆర్ జిల్లా వాళ్ళని కానీ వేదిక మీదకి ఎక్కించలేదంటే అది ఎంత నీచమైన పరిస్థితితో దాన్ని బట్టి మీరు కూడా ఆలోచించాలి. మేము ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఒకసారి కర్నూలు జిల్లాలో ముఖ్యంగా మనం తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కర్నూలు జిల్లాలో ఏడీ గారి కార్యాలయాన్ని తాళమేసి నిర్బంధించడం జరిగింది. అలాగే సదరం క్యాంపు పూర్తి స్థాయి నిర్బంధించి సదరం క్యాంపులో జరుగుతున్నటువంటి అవకతవకలు నిర్మూలించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఎన్ని రకాల ప్రయత్నం. అలాగే 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేశాం. సో మాకు ఈ విధమైన హక్కులు ఉన్నాయి, ఈ హక్కులను మాకు ఖచ్చితంగా అందించండి, అలాగే మాకు ఈ విధమైన అన్యాయం జరుగుతుంది, మా అన్యాయానికి వీటిని ఖచ్చితంగా ఈ అన్యాయాలను అరికట్టాలంటే మీరు ప్రత్యేక చట్టం తేవాలని చెప్పేసి కూడా ఆ రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేస్తే ఆనాడు కూడా కొన్ని హక్కులను సాధించుకోవడం జరిగింది. సో ఎన్ని పోరాటాలు చేసినా కూడా మా శక్తి సారడం లేదు. ఒక ఎన్జిఓస్ మాత్రమే, ఎందుకంటే వాళ్ళకు కొంత నిధి వస్తుంది కాబట్టి ఆ నిధి ద్వారా వాళ్ళు ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా వాళ్ళు ముందుకు పోతారు కాబట్టి అది అందియగలుగుతుంది. కానీ మా దగ్గర అనేది ప్రత్యేక నిధి లేకపోవడం వల్ల, అలాగే ఎవరైనా దాతలు కూడా మాకు చాలా తక్కువ వరకు సపోర్టు ఉంటుంది. ఎంఆర్పిఎస్ వాళ్ళకు ఉన్నంత సపోర్టు మాకు ఉండడం లేదు. నేను దీనికి ప్రధాన ఉదాహరణ చెప్పగలుగుతానంటే 2008లో అప్పటి ప్రభుత్వం పైన మందకృష్ణ మాదే గారు ఉద్యమం చేపడితే ఒక కర్నూలు జిల్లా నుండే దాదాపుగా 200 వెహికల్ పంపించగలిగాం. కేవలం ఏంటంటే ఎంఆర్పిఎస్ ముద్ర. అదే విభిన్న ప్రతిభావంతుల సంఘాల నుంచి మీరు 2013లో ఇక్కడ నుండి వెహికల్ తీసుకుపోతే 3 వెహికల్ మాత్రమే మా స్వశక్తితో 3 వెహికల్ మాత్రమే మేము తీసుకుపోగలిగాం. అంటే ఎంత తేడా ఉంది. అంటే ఎంఆర్పిఎస్ నాయకులకు భయపడినంత అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే, కానీ విభిన్న ప్రతిభావంతులకు మాత్రం భయం. కానీ ప్రజాప్రతినిధులు కూడా విభిన్న ప్రతిభావంతులు అంటేనే చాలా చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళని లీడర్లుగా ఎదగడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి స్థానిక ప్రజాప్రతినిధులు చూస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విభిన్న ప్రతిభావంతులను ప్రత్యేక దృష్టితో వాళ్ళని ఒక స్థాయికి తీసుకురావాలని సంకల్పంగా తీసుకుంటే స్థానిక నాయకులు మాత్రం చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు. దానివల్ల కూడా విభిన్న ప్రతిభావంతులు నాయకులను కలవడానికి కూడా భయపడుతున్నారు. అలాగే అధికారుల దగ్గర పోవాలంటే పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ఎంతవరకు ఉన్న ఒక 10-15 మంది నాయకులు మాత్రమే వాళ్ళు పోయి వాళ్ళ ప్రచారం, అది కూడా సోషల్ మీడియాలో ప్రచారాల కోసం దానికోసం కొంత ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వాస్తవంగా
విభిన్న ప్రతిభావంతుడికి వాళ్ళ చట్టాలు అందించడానికి కానీ వాళ్ళ సంక్షేమ పథకాలు అందించడానికి కానీ నిజమైన సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయో అని తెలియజేయడానికి కానీ పూనుకునేటువంటి సంఘాలు ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి తప్ప మిగతా సంఘాలు అంత పూనుకోవడం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా మాకు ఆర్థికంగా పూర్తి సహాయ సహకారాలు లేకపోవడం వల్ల కూడా మేము ఆ స్థాయి ఉద్యమాలు చేయలేకపోయాం. అయినప్పటికీ కూడా ఉన్న కాటికి ఇతర సంఘాల కన్నా కూడా బెటర్గా మేము చేసామని కూడా మేము చెప్పడానికి అవకాశం ఉంది. అందుకోసమే ఎన్జిఓస్ మేము ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళకు నిధి ఉంది, వాళ్ళకు కొంత ఫండ్ వస్తుంది. ఆ ఫండ్ ద్వారా సిబ్బంది నియమించి ఆ సిబ్బంది ద్వారా గ్రామానికి కూడా తీసుకెళ్ళి ఆ చట్టాన్ని తెలియజేసి ఆ సంక్షేమ పథకాలు అందించడానికి పూనుకుంటున్నారు. కాబట్టి అది ఎన్జిఓస్కి ఒక శక్తివంతమైంది. విభిన్న ప్రతిభావంత సంఘాలకు మాత్రము అంత శక్తివంతమైంది లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఓకే ఎల్లప్ప గారు, మీ ఆశయము మీ సంకల్పం నెరవేరాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగు టీవీకి అలాగే వన్ టీవీకి ఆంధ్ర అక్షర పేపర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.